తెలంగాణలో బీఆర్ఎస్ సమాధైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ లో ఎవరు ఉండరన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీలో పోతాడు, కేసీఆర్ కేటీఆర్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకోకుండా బెటర్ ఏంటంటే రిటైర్ అయితే బెటరు. నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము. నా ఏకైక లక్ష్యం, రెండవ లక్ష్యం ఏంటంటే కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము రెండోది. మూడోది బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడము. నా లక్ష్యం నెరవేరింది. బీఆర్ఎస్ అనేది క్లోజ్డ్ స్టోరీ, అంటే ముగిసిపోయిన కథ. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ, రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు, అందరినీ సంబంధ వర్గాలను కలుపుకొని అందరూ కలిసి తెచ్చుకున్నటువంటి పార్టీది. ఈ పార్టీని ఎవరు తూర్చలేరు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు. తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది. తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది. తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు.